నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి ఒక వార్త అయితే వస్తుంది. కూటమి సంబరాలకు సిద్ధం అవ్వండి అన్నట్లు ఒక వార్త అయితే వస్తుంది. ఏంటంటే మిథున్ రెడ్డి అరెస్ట్, రంగం సిద్ధం చేసిన సిఐడి సోమవారంలోగా అరెస్టు చేసే ఛాన్సు, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి హైకోర్టు మొట్టిక్కాయలేసి నీకు బెయిల్ ఇచ్చే అవకాశమే లేదని చెప్తే ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతాడంట. అక్కడ కూడా నాకు తెలిసి హైకోర్టులో ఏం చెప్పారో అదే చెప్తారు. కాబట్టి సోమవారంలోగా అరెస్టు చేసే అవకాశాలు అయితే ఉంది. ఏం కుంభకోణము? మద్యం కుంభకోణంలో కీలక మలుపు. వైసీపీ ఎంపీకి షాక్ ఇచ్చిన హైకోర్టు. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి పిటిషను. ఇది కూడా అడ్డగోలుగా పిటిషన్ వేశాడు. కింది స్థాయి కోర్టులో వేసి తరువాత పై స్థాయి హైకోర్టుకు వెళ్ళాలి. ఈయన కింది స్థాయి కోర్టుకు వెళ్లకుండా డైరెక్ట్ గా హైకోర్టుకు వెళ్ళి నేను అరెస్ట్ కాకుండా బెయిల్ కావాలనేస్తే బెయిల్ ఇచ్చే అవకాశమే లేదని చెప్పారు. అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించలేమన్న కోర్టు. ఇప్పుడు నువ్వు నిజంగా మద్యం కుంభకోణంలోని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, నిజంగా లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉందో నువ్వు తాడేపల్లి ప్యాలెస్ కు తరలించకపోతే, నిజంగా నీకు కసిరెడ్డితో నీకు ఎటువంటి లింకు లేకపోతే నువ్వు ముందస్తు బెయిల్కి ఎందుకు పోతావు మిథున్ రెడ్డి? సో కథలు ఎవరికి చెప్తావు? అడ్డంగా దొరికిపోయినాడు, ఇప్పుడు బెయిల్ కోసం అయితే తిరుగుతాడు. మద్యం కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకి సిఐడి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. లిక్కరు తీసుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ, మైనింగ్ తీసుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా రెడ్ శాండిల్ తీసుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటవీ భూములు తీసుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ భూములు తీసుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ 100 కోట్ల పైబడినటువంటి స్కామ్ జరిగినా ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరైనా వినిపిస్తుంది, లేదా మిథున్ రెడ్డి గారి పేరైనా వినిపిస్తుంది. అందులో భాగంగానే దేశం ఉలిక్కి పడేటటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు ఆల్రెడీ విచారణ కూడా చేస్తున్నారు. ఆ విచారణలో అయితే మిథున్ రెడ్డి పేరు అయితే వినపడింది. ఈ మద్యం కుంభకోణంలో క్వార్టర్ కింత, హాఫ్ కింత, ఫుల్ కింత, ఒక కేసు కింత, బీర్ కింత, విస్కీ కింత అని చెప్పి వసూలు చేసి లిక్విడ్ క్యాష్ అయితే ఎవరికో ఆడరెడ్డికో మగరెడ్డికో ఇచ్చినట్టు తెలిసింది. ఆ కసిరెడ్డి ఈయనకు అందిస్తే ఈయన తాడేపల్లి ప్యాలెస్ కు అందించినట్టు తెలుస్తుంది. ఈయన నిజంగా ఆడరెడ్డికి ఇచ్చాడా మగరెడ్డికి ఇచ్చాడా అనేది విచారణలో అయితే బయటపడే అవకాశం అయితే కనబడుతోంది. నేడో రేపో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి అరెస్టులంతా శనివారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనపడుతోంది. నాకు తెలిసి రేపైతే అరెస్ట్ చేయరు, లేదా సోమవారం అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుందని ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఉన్న బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని విచారించిన సిఐడి సిట్ అధికారులు ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం మిథున్ రెడ్డిపై ఫోకస్. వాసుదేవరెడ్డి పూసగుచ్చినట్టు చెప్పేశాడు. వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే కసిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంతైతే వచ్చింది. అయితే మద్యం కేసులో తనను నిందితుడిగా చేర్చారని, తనను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని గురువారం నాడు ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సో నన్ను ఎట్లా తిరిగి వీళ్ళు లోపలేసేస్తారు, నాకు బెయిల్ కావాలా మహాప్రభు అంటే కుదరదు, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని చెప్పి హైకోర్టు అయితే చెప్పేసింది. మద్యం కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. పని అయిపోయింది మిథున్ రెడ్డి. 2 జతల బట్టలు, 2 జతల డ్రాయర్లు, అవాయి చెప్పులు, ఒక బకెట్ తీసుకొని రెడీగా ఉంటే మేము ఎత్తుకొని పోతాము అని చెప్పి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా ఈయన సుప్రీంకోర్టు ఒకటే దిక్కు, ఇంకా హైకోర్టు ఇచ్చిన తీర్పే సుప్రీంకోర్టులో కూడా కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఈయనకు మధ్యంతరం ముందస్తు బెయిల్ వచ్చే అవకాశమే కనబడడం లేదు. ఈయన్ని లోపలేయడం అయితే పక్కాలాగా తెలుస్తుంది. నేడో రేపో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వైసీపీ హయాంలో 1000 కోట్ల స్కామ్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3000 కోట్ల మద్యం స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు స్కామ్ చేస్తేనే ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను లోపలేశారు. 3000 కోట్ల స్కామ్ చేశారు వీళ్ళు. అదేవిధంగా మన కవిత కూడా జైలుకి వెళ్ళి వచ్చింది. అదే కోవలోకి మిథున్ రెడ్డి కూడా రాబోతున్నారు. దాదాపు 3000 కోట్ల మద్యం స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019లో అధికారం వచ్చిన వెంటనే లిక్కర్ ధరలను అమాంతం పెంచేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్ షాపులను ఏర్పాటు చేశారు. పరిపాలన చేయరా, నీ 151 సీట్లు ఇస్తే లేదు నేను సారా వ్యాపారం
వ్యాపారం చేసుకుంటానని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఆ మద్యాన్ని గవర్నమెంట్ షాపులుగా మార్చుకొని ఆ డిస్ట్రిబ్యూటర్స్ తో కుమ్మక్కయ్యి, ఆ మ్యానుఫ్యాక్చరర్స్ తో కుమ్మక్కయ్యి వాళ్లకు ఆర్డర్లు ఇచ్చేటువంటి విషయంలో సొంత మనుషుల కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చుకుంటూ మిగిలిన కంపెనీలను చంపేసి 3,000 కోట్లకు పైగా స్కామ్ అయితే జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. అదే సమయంలో మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడు మద్యం అంటే ఏంది? సారాయి తీసుకురావడం, రంగులు కలపడం, దానికి పిచ్చి పిచ్చి బ్రాండ్ల పేరు పెట్టడం, ఈ పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడడము. ఈ స్కామ్ వెనక దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ఆ గత 5 సంవత్సరాల్లో కిడ్నీలు కూడా పోగొట్టుకున్నారు. ఆ కిడ్నీలు పోగొట్టుకుంటే ఈ 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అనుచరుల అకౌంట్లలోకి వెళ్ళింది. సో ఢిల్లీ కన్నా పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది. ఖచ్చితంగా వారం రోజుల్లో, ఈ రోజా సోమవారమా తెలియదు కానీ ఈ వారం రోజుల్లో మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.